ఈ నిన్న ఈ అనుబంధ ఛార్జ్ షీట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని సెకండ్ టైము సిట్ ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేసింది. అరౌండ్ 124 పేజెస్ అంటున్నారు. అలాగే దానికి సంబంధించి అటాచ్డ్ వాటికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ అవన్నీ కలిపి ట్రంక్ పెట్టెల్లో తీసుకువెళ్ళటం మనం విజువల్స్లో చూసాం. ఈ సిట్ అధికారులు 6 వాల్యూమ్స్ కూడా ఉన్నాయంటున్నారు. అయితే ఫస్ట్ ఛార్జ్ షీట్లో మనం చూసాము ఒక 7 మీద అభియోగాలు, అలాగే ఒక 9 సంస్థల మీద అభియోగాలు మోపి, ఈ ఛార్జ్ షీట్లో అడిషనల్గా ఒక 3 మీద అభియోగాలు పెడుతూ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో వీరు 3 కూడా వచ్చేసి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే సీఎంఓలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, అలాగే బాలాజీ సిమెంట్స్ డైరెక్టర్ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప. వీరి 3 పాత్రని దీంట్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 12 నుంచి 14 సార్లు ఎక్స్ చీఫ్ మినిస్టర్, ది దెన్ చీఫ్ మినిస్టర్ 2019-24 మధ్య మాజీ ముఖ్యమంత్రి గారి పాత్ర క్లియర్గా దీంట్లో ఉంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది బిగినింగ్ లిక్కర్ పాలసీ చేంజ్ అవటం అనే డెసిషన్ తీసుకోవడం దగ్గర నుంచి చివరికి ఎవరెవరిని దీనికి సంబంధించి కీలకమైన స్థానాల్లో అపాయింట్ తీసుకోవాలి అనే దాంట్లో క్లియర్గా మాజీ ముఖ్యమంత్రి గారి పాత్రని దీంట్లో ప్రస్తావించడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఇంకొక ఛార్జ్ షీటు ఈ మంత్ ఎండింగ్లో అంటున్నారు. మరి దీంట్లో ఇప్పటివరకు ఆయన పేరు ప్రస్తావించారు కానీ పేరు ఇన్ ద సెన్స్ మాజీ ముఖ్యమంత్రి అని. అలాగే ఫస్ట్ ఛార్జ్ షీట్లో కూడా ఒక 2 నుంచి 4 సార్లు పేరే పెట్టేశారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫైనల్ బెనిఫిషరీ అని. ఇప్పుడైతే దీంట్లో కీలక సూత్రధారిని ఈ ఛార్జ్ షీట్లో, కానీ ఇప్పటికీ ఆయన మీద అభియోగాలు ఏమీ దీంట్లో నమోదు చేయలేదు. అలాగే ఎక్యూజ్డ్గా ఉన్న 48 మందే ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా లేదు. అంటే ఎక్యూజ్డ్గా చేర్చలేదు, పేరుంది కానీ. మరి ఫైనల్ ఛార్జ్ షీట్కి సంబంధించి ఇదంతా కూడా ఒక బేస్మెంట్ లాగా చూడాలా? ఫైనల్ ఛార్జ్ షీట్లో ఆబ్వియస్లీ ద ఫైనల్ బెనిఫిషరీ ద కింగ్ పిన్ అని చెప్పేసి అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండటం అనేది ఇక తథ్యంగా కనబడుతుందా? ఎలా చూడాలి? సురేష్ గారు, మీకు పెద్దలు మిత్రుడు వైసీపీ నాయకులు రేగడ లక్ష్మణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరుడు చైతన్య గారు, అలాగే అన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణానంద గారు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. మద్యం కుంభకోణం సూత్రధారి జగన్ అనేటువంటి అంశానికి సంబంధించి సోమవారం రోజున సిట్ మరి కోర్టుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ 124 పేజీల్లో 16 వాల్యూస్తో ఒక ట్రంక్ పెట్టెలో సమర్పించినటువంటి విషయం మనం చూసాం. ప్రధానంగా 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని, కొత్త పాలసీ తీసుకొస్తా ఉన్నాను, సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాం, ఈ రాష్ట్రంలో మద్యపానం లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం, మహిళా తల్లుల యొక్క తాలిబుట్లు తీసుకోకుండా కాపాడుతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. ఆయన 2019 సెప్టెంబర్ 30 వరకు మద్యం దుకాణాలు కొనసాగించేందుకు లైసెన్సులు మంజూరు చేసిన విషయం కూడా మనం చూసాం. అలాగే 2019 జూన్ 21న మరి కొత్త మద్యం షాపులకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి విషయాలు, 2019 అక్టోబర్ 1 నుంచి మద్యం దుకాణాలు ప్రభుత్వం ద్వారా నడపాలనేటువంటి ఆలోచనతోటి రాష్ట్రంలో 3500
ప్రభుత్వ రిటైల్ అవుట్లెట్స్ మరి ఏర్పాటు చేసిన విషయం మీద ముఖ్యమంత్రి గారే స్వయంగా నిర్ణయం తీసుకోవటం, ఆయనే ఈ పాలసీని రూపొందించడం, ఇవన్నీ మనం చూసాం. ప్రధానంగా ఎవరైతే మీరు మీ కామెంట్స్ లో ప్రస్తావించారో ధనుంజయ రెడ్డి కానీ, గోవిందప్ప బాలాజీ గారు కానివ్వండి, మిగతా వాసుదేవ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏ విధంగా ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించి ఏ విధంగా మరి అవినీతికి పాల్పడ్డారో, ఏ విధంగా ప్రజల యొక్క సొమ్ముని వాళ్ళ ఖజానాన్ని నింపుకున్నారో మనం గమనించాం. దీని పర్యవసానంగానే మొదటి ఛార్జ్ షీట్ లో పేజీ నెంబర్ 193, పేజీ నెంబర్ 294లో మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ప్రస్తావించినట్లుగా మనం గతంలో చూసాం. ఈరోజు నిన్న నిన్న సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ 2 అంటే అనుబంధ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారే జగన్నాటక సూత్రధారి ఈ యొక్క కార్యక్రమానికి, ఈ మద్యం కుంభకోణానికి అని చెప్పి క్లియర్ గా ఇచ్చినట్లుగా మనకు తెలుస్తాం. ఈ అన్నిటి విషయాల మీద ఇప్పటికే మరి సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉంది. ఇంకా మరొక ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా వేస్తే మరి ఎవరైతే ప్రధాన సూత్రధారి ఉన్నారో, పాత్రధారి ఉన్నాడో, ఇప్పటికే మరి మిగతా వాళ్ళందరినీ కూడా మరి 7గురిని అరెస్ట్ చేయటం, ఈ ముగ్గురే ప్రధాన సూత్రధారులు అని చెప్పి చెప్పటం, అసలు బాస్ ఎవరనేది మరి ఈరోజు నిన్న వేసినటువంటి ఛార్జ్ షీట్ లో తేటతెల్లం రావటం, దీని మీద మనకి పూర్తి స్థాయిలో అర్థం అవుతా ఉంది. త్వరలోనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఏ విధంగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద జైలుకి వెళ్తా ఉన్నారు, ఏ విధంగా మరి గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచుకున్నారు, మరి వాళ్ళు ఏ విధంగా ఈ రోజు జైలు నుంచి లెక్క పెడుతున్నారో మనం చూస్తాం. దేశంలోనే అతిపెద్ద ఈ మద్యం స్కామ్ కు సంబంధించి ఎవరైతే దీని సూత్రధారి పాత్రధారి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టెక్నికల్ గా ఆయన ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా లీగల్ గా ఆయన ఇరుక్కున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఎక్కడో ఢిల్లీలో పనిచేసినటువంటి వాసుదేవారెడ్డిని తీసుకొచ్చి ఏపీ బ్యావరేజెస్ కంపెనీకి డైరెక్టర్ గా చేసి, డిస్టిలరీస్ దానికి కమిషనర్ గా ఏర్పాటు చేసి ఏ విధంగా చేశారో మనం చూస్తాం. అలాగే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరి ఆయన్ని తీసుకొచ్చి ఏ విధంగా పెట్టారో, ఆయన్ని మరి ఈ యొక్క డిస్టిలరీల నుంచి వసూలు చేసేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఆయన చేపట్టాడో, ఆయనే డిస్టిలరీలని ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ గా ఆ అక్రమ మద్యాన్ని ఏ విధంగా సరఫరా చేశాడో, ఏ విధంగా అమ్మాడో, డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం మరి వేలాది కోట్ల రూపాయల వ్యాపారం, దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే డిజిటల్ పేమెంట్లు లాస్ట్ లో జరిగింది 600 కోట్లు. ఆ మద్యం కూడా మనం చూసినట్లయితే ఏ బ్రాండ్లు వాడారో అవన్నీ కూడా మనం చూసాం. బూమ్ బూమ్ ఒక రకంగా చెప్పుకుంటా పోతే, అలాగే స్పెషల్ స్టేటస్ అని రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసార్లు పిచ్చి పేర్లన్నీ పెట్టి ఆ మద్యాన్ని ఆ రోజు అమ్మి, ఎందుకంటే మనం ఒక డిబేట్ లో చూసాం, నీళ్లు, స్పిరిట్, రంగు ఈ 3 కలిపి ఇచ్చేసినటువంటి గోలీ సోడా లాగా మరి మద్యం అమ్మేసినటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు ప్రజల నుంచి, పేద ప్రజల నుంచి వాళ్ళ రక్త మాంసాలు జిగుకొని వసూలు చేసినటువంటి డబ్బు మరి ఏ విధంగా ఖజానాలకు వెళ్ళిపోయిందో, ఏ విధంగా ఎవరెవరు దోచుకున్నారు, ఆ దోచుకున్నటువంటి సొమ్ముతోటి ఏ విధంగా ఆస్తులు కూడబెట్టుకున్నారో, పొలాలు, స్థలాలు, బంగారం, మరి కంపెనీలు, హవాలా ద్వారా ఈ డబ్బులు ఏ విధంగా చలామణి చేయించారో ఇవన్నీ కూడా లెక్కలు తేలుతా ఉన్నాయి. 1 by 1 ప్రభుత్వం మరి దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తారు. అయితే ఒక విషయం మనం గమనించాలి, ఈ యొక్క మద్యం మహమ్మారి వల్ల బారిన పడి ఈ రాష్ట్రంలో
మరి వేలాది కుటుంబాలు, నాకు తెలిసి దాదాపు మన 4,50,00,000 జనాభాలో, ఈ దేశ జనాభా, ఈ రాష్ట్ర జనాభాలో 1,00,00,000 మంది పైగా మరి ఈ మద్యం మహమ్మారిని పడి అనేకమైనటువంటి ఇబ్బందులు పడిన పరిస్థితి, ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి, అనారోగ్యానికి గురై మరి హాస్పిటల్లో ఉన్నటువంటి కిడ్నీలు ఫెయిల్ అయ్యి, హార్ట్ ఫెయిల్ అయ్యి, లంగ్స్ దెబ్బతిని, అలాగే అనేకమైనటువంటి వ్యాధులకి లివర్ దెబ్బతిని ఏ విధంగా మరి హాస్పిటల్ పాలై ఆర్థికంగా చితికిపోయారో, అనేక మంది మహిళామ తల్లులు తాలిబొట్లు తెగిపోయాయో, అనేక మంది వారి కుటుంబానికి చిన్నారి పిల్లలు చదువులకు దూరం అయ్యారో, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చేసిన పాపం ఎక్కడికో పోదన్నట్టుగా ఈరోజు ఆ ప్రజల యొక్క రక్త మాంసాలు పిండుకొని చుడుకొని కాసుల రూపంలో వసూలు చేసుకున్నటువంటి ఎవరైతే ఈ గత ప్రభుత్వం నడిపినటువంటి నాయకుడు, వారికి సహకరించినటువంటి అధికారులు, అలాగే వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఈరోజు ఒక్కొక్కరికి జైలు పోయే పరిస్థితి దాపురించింది. త్వరలోనే అంతిమంగా ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఎవరున్నారో ఆయన కూడా కటకటాలను పాలు చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మేము ఒకటే కోరుతా ఉన్నాం సురేష్ గారు మీ ద్వారా, ఎందుకంటే మొన్నే చూసాం ఒక చోట 11 కోట్ల రూపాయలు మరి మద్యం సంబంధించినటువంటి డంపు దొరికిందని. ఇలాంటి డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో, తెలంగాణలో ఉన్నాయా, కర్ణాటకలో ఉన్నాయా, లేకపోతే పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఉన్నాయా, ఢిల్లీలో ఉన్నాయా, లేకపోతే దుబాయ్లో మనం చూసాం. రోజుకి 2 లక్షల ఎంత దాని ఖర్చు, హోటల్ ఖర్చు 4 లక్షలు నేను చూశాను. అంత ఖరీదైనటువంటి హోటల్లో ఉండి విలాసాలకు పడిపోయినటువంటి మరి ఈ యొక్క బ్యాచ్, మరి వీళ్ళందరూ కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తా ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది ఇంకా దుబాయ్లోనే తలదాచుకున్నట్టు తెలుస్తా ఉంది. మరి వాళ్ళందరూ ఎప్పుడు తీసుకొస్తారో, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మనం చూడాలా. ఏదైనా సరే ఆ యొక్క సొత్తుని వసూలు చేసి పేద ప్రజలకి, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఈ మద్యం మహమ్మారి వల్ల బారిన పడి ఆ కుటుంబాలు చితికిపోయాయో, ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క డంపుల ద్వారా వచ్చినటువంటి సొమ్ముని ఆ కుటుంబాలకు చెందే విధంగా కృషి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.